ఎస్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిహెచ్కే రోజు కంప్యూటర్ ఛానల్. ఈ రోజుకి సంబంధించినటువంటి ఉద్యోగ సమాచారం గురించి తెలుసుకుందాం. ఈరోజు ట్రంప్కు మోదీ ఫోను, అధ్యక్షుడయ్యాక తొలి సంభాషణ, పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు, ప్రపంచ శాంతికి సమిష్టి కృషి. అమెరికా అధ్యక్షునికి రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోమవారంతో ఆయన ఫోన్లో మాట్లాడారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక వారిద్దరూ సంభాషించుకోవడం ఇదే తొలిసారి. పలు ద్వైపాక్షిక అంశాలపై నేతలు ఇద్దరు చర్చలు జరిపారు. ఇరు దేశాల సంబంధాలు మరింత బలోపేతం చేసుకునే చర్యలపై లోతుగా చర్చించినట్టు సమాచారం. పరస్పర విశ్వాసాన్ని మరింతగా పెంచుకునేందుకు భారత్, అమెరికా పూర్తిగా కట్టుబడి ఉన్నట్లు చర్చల అనంతరం మోదీ తెలిపారు. నా మిత్రుడు ట్రంప్తో మాట్లాడినందుకు ఆనందంగా ఉందని, ఇరు దేశాల ప్రజలు క్షేమంతో పాటు ప్రపంచ భద్రత, శాంతి, ప్రగతిని కోసం కృషి చేయాలని నిర్ణయించాం అని ఎక్స్లో పోస్ట్ చేశారు. అక్రమ వలసలు, టారిఫ్లు ప్రస్తావనకు వచ్చింది లేనిది తెలియరాలేదు. వాటిపై ఉక్కుపాదం మోపుతానని ట్రంప్ ప్రకటించడం తెలిసింది. అక్రమ వలసదారులను సొంత దేశాలకు పంపుతుండడం కలకలం రేపుతుంది. భారత్ ప్రధాన భాగస్వామి ఉన్న బ్రిక్స్ కూటమిపై 100% టారిఫ్లు విధిస్తానని కూడా ట్రంప్ హెచ్చరించారు. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తదితరులతో చర్చలు జరిపిన వారంలోపే ట్రంప్, మోదీ ఫోన్ సంభాషణ జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది. హైటెక్ సిటీ తరహాలో విశాఖలో డేటా సిటీ, గూగుల్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం, 500 ఎకరాల్లో ఏర్పాటు, ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాల లక్ష్యం. హైదరాబాద్లోని హైటెక్ సిటీ తరహాలో విశాఖలో మధురవాడ దగ్గర 500 ఎకరాలలో డేటా సిటీని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆసిమిక్ డేటా సెంటర్లు, కృత్రిమ మేధ ఏఐ హబ్బులు ఏర్పాటు కంపెనీలకు అందులో చోటు కల్పించనుంది. డిఫ్ టెక్నాలజీ, బిగ్ డేటా, ఏఐ రంగంలో ప్రపంచవ్యాప్తంగా విస్తృత అవకాశాలున్నాయని భావిస్తున్న ప్రభుత్వం వాటిని అందిపుచ్చుకోవడానికి ఈ డేటా సిటీపై ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖలో ఐటీ రంగం అభివృద్ధి ప్రాధాన్యంగా తీసుకుంది. ఐటీ మంత్రి లోకేష్ ఆలోచనలకు అనుగుణంగా డేటా సిటీ రూపొందింది. విశాఖ వచ్చే ఐటీ ఆధారిత కంపెనీలకు డేటా సిటీని కేంద్రం చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. ప్రముఖ ఐటీ కంపెనీల దృష్టి. గూగుల్ సంస్థ విశాఖలో 80 ఎకరాలు ఏర్పాటు చేయనున్న డేటా సిటీ అభివృద్ధికి ప్రభుత్వం సహకరిస్తుంది. ఏఐ వినియోగం, యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్ష ఇవ్వడానికి గూగుల్ సంస్థ సహకరించేలా అవగాహన ఒప్పందం. టాటా కన్సల్టెంట్ సర్వీసు, టీసీఎస్ విస్తరణ ప్రాజెక్టును విశాఖలో ఏర్పాటు చేస్తుంది. మేధా టవర్స్ ఖాళీ స్థలాన్ని ఈ సంస్థ ప్రభుత్వం తాత్కాలికంగా కేటాయించింది. 90 రోజుల్లో కార్యకలాపాలు ప్రారంభించాలంది. శాశ్వత కార్యాలయం నిర్మాణానికి 30 ఎకరాలు కేటాయించింది. కొత్త క్యాంపస్ ఏర్పాటు కోసం పలు ప్రాంతాలను ఇన్ఫోసిస్ పరిశీలిస్తుంది. విస్తరణపై దృష్టి. ఉత్తరాఖండ్లో నేటి నుంచి ఉమ్మడి పౌర స్మృతి, సీఎం ధామీ ప్రకటన. తొలి రాష్ట్రంగా రికార్డు. ఉత్తరాఖండ్లో ఉమ్మడి పౌర స్మృతి యూసీసీ అమలు కాబోతుంది. రాష్ట్రంలో ఈ నెల 27వ తేదీ నుంచి యూసీసీ అమలు చేయబోతున్నట్టు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ప్రకటించారు. స్వతంత్ర భారతదేశంలో యూసీసీ అమలులోకి తీసుకొచ్చిన మొట్టమొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ రికార్డు సృష్టించబోతున్నట్లు చెప్పారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సంబంధిత అధికారులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చామని, ఉమ్మడి పౌరస్మృతి అమలుకు సంబంధించిన నిబంధనలను కేబినెట్ ఆమోదించినట్లు వెల్లడించారు. సమాజంలో ప్రజలందరి మధ్య సమానత్వం కోసం యూసీసీ అవసరమని ఉద్ఘాటించారు. దీంతో అందరికీ సమాన హక్కులు, సమాన బాధ్యతలు లభిస్తాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా, పౌర సామరస్యం, స్వయం సమృద్ధితో కూడిన దేశంగా తీర్చిదిద్దడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహాయజ్ఞం చేస్తున్నారని, ఇందులో తమ వంతు పాత్రను యూసీసీ అమలు చేయబోతున్నామని పేర్కొన్నారు. ఎన్నికల హామీ అమలు. అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తామని 2022 ఎన్నికల హామీ బీజేపీ నిలుపుకుంటుందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రంజన్ ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలో 2022 మే 27న నిపుణుల కమిటీ ఏర్పాటైంది. 2024 ఫిబ్రవరి 2న ముసాయిదా ప్రతిని ప్రభుత్వానికి సమర్పించింది.
ఫిబ్రవరి 7న యూసీసీ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందింది. నెల తర్వాత రాష్ట్రపతి ఆమోదం ముద్ర చట్టంగా మారింది. యూసీసీ చట్టం అమలుపై నియమనిబంధనలు రూపొందించడానికి ఏర్పాటైన కమిటీ నివేదిక అందజేసింది. దేశమంతటా యూసీసీ దామి సామరస్యపూర్వకమైన సమాజాన్ని ఉమ్మడి పౌరశక్తి బలమైన పునాది అవుతుందని సీఎం దామి ఆదివారం పేర్కొన్నారు. ఉత్తరాఖండ్ ప్రజలకు వచ్చిన హామీని సోమవారం నుంచి అమలు చేయనుంది. మహారాష్ట్రలో జీబీఎస్ వైరస్ విజృంభణ, సోలాపూర్లో తొలి మరణం నమోదు. ముంబై గులాయన్ బారే సిండ్రోమ్ జీబీఎస్ కారణంగా మహారాష్ట్రలో సోలాపూర్ తొలి మరణం నమోదైనట్లు ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. అతడు కొద్ది రోజుల్లో కిందటే పూణేకి వచ్చాడని, ఆ సమయంలో సిండ్రోమ్ సోకినట్లు భావిస్తున్నారు. రాష్ట్రంలో సిండ్రోమ్ బారిన పడుతున్న రోగుల సంఖ్య నిరంతరం పెరుగుతూనే ఉంది. పూణేలోని 100 మందికి పైగా రోగులు ఉన్నారు. ఇమ్యూనోలాజికల్ నరాల వ్యాధి గులాయన్ బారో సిండ్రోమ్ వ్యాప్తి పూణేలో ఎక్కువగా కనిపిస్తుంది. పూణేలో జీబీఎస్ సోకిన వారి సంఖ్య 101కి పెరిగింది. 68 మంది పురుషులు, మరో 33 మంది మహిళలు ఉన్నారు. 16 మంది రోగుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వారికి వెంటిలేటర్పై సహాయంతో చికిత్స అందిస్తున్నట్టు పూణే మున్సిపల్ కార్పొరేషన్ చెందిన ర్యాపిడ్ రెస్పాన్స్ టీం, ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. పూణేలో సింగాడ్ రోడ్డులో గరిష్ట సంఖ్యలో రోగులు గుర్తించారు, ప్రత్యేక నిఘా వేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 25,578 ఇళ్లు సర్వే చేశారు. 15,760 కిలోలు పూణే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వస్తాయి. మరో 3,719 చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వస్తాయి. 6,998 ఇండ్లు రూరల్ ప్రాంతానికి వస్తాయి. జీబీఎస్ అనేది రోగనిరోధక నాడివ్యాధి. ఇది సోకితే చేతులు, కాళ్ళు ఆకస్మికంగా తిమ్మిరి వస్తాయి. కండరాలు బలహీనంగా మారుతాయి. బలహీనత, విరేచనాలు ఉంటాయి. పిల్లల, యువత ఎక్కువగా ఈ వ్యాధిని బారి పడుతున్నారు. వారంతా కోలుకుంటున్నానో విశేషం. మరిగించిన చల్లార్చిన నీటిని తాగాలి. ఆహారం సైతం శుభ్రంగా ఉంచుకోవాలి. కూరగాయలను శుభ్రంగా కడుక్కోవాలని, బాగా ఉడికించి తినాలని వైద్య శాఖ అధికారులు సూచించారు. ఇక నుంచి భారత్లో వన్ టైం వన్ నేషన్. దేశంలో ఒకే సమయం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది. దేశం మొత్తం ఒకే సమయం పాటించాలని నిబంధనతో కొత్త మసూదా విడుదల చేసింది. ఇండియన్ స్టాండర్డ్ టైం (ఐఎస్టీ) ప్రకారం ప్రస్తుతం అమలులో ఉన్న సమయపాలన ప్రామాణికించడానికి దేశవ్యాప్తంగా ఒకే సమయాన్ని తప్పనిసరి చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది అని అధికారిక వాణిజ్య ప్లాట్ఫామ్లో భారతీయ ప్రామాణిక సమయాన్ని తప్పనిసరిగా ఉపయోగించేలా కేంద్ర ప్రభుత్వం సమగ్ర నియమాలను రూపొందించింది. భారతదేశం నేషనల్ టైమ్ కీపర్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ (CSRI) NPL వన్ నేషన్ ప్రతిపాదన చేసింది. ప్రస్తుతం మన దేశం 82°30' గుండా వెళుతున్న రేఖాంశం ఆధారంగా ఐఎస్టీ సమయాన్ని లెక్కిస్తుంది. కొత్త ప్రతిపాదన ప్రకారం IST-1 రేఖాంశాలు 68°, 68.7, 89°52 మధ్య పడే ప్రాంతాలు కవర్ చేస్తూనే IST-2 89°52, 97.25 మధ్య ప్రాంతాలను కవర్ చేస్తూ ఒకే సమయాన్ని లెక్కిస్తుంది. ఇందులో అన్ని ఈశాన్య రాష్ట్రాలతో పాటు అండమాన్ నికోబార్ దీవులు కూడా ఉంటాయి. ఇలా 2 టైం జోన్లు అనుసరించడం వల్ల ఇంధన వినియోగ పొదుపు సంవత్సరాన్ని 20 మిలియన్ కిలోవాట్లు సాధించవచ్చని అంచనా. వినియోగదారుల వ్యవహారాల విభాగం, నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సహకారంతో పటిష్టమైన సమయం తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఫిబ్రవరి 14లోగా ముసాయిదా నిబంధనలపై ప్రజలు తమ అభిప్రాయాలు, సూచనలు ఇవ్వాలని మంత్రిత్వ శాఖ కోరింది. 2024 ఏడాదికి ఐసీసీ ఉత్తమ టెస్ట్ క్రికెట్ జస్ప్రీత్ బుమ్రా నిలిచాడు. అదేవిధంగా 2024 ఏడాదికి ఐసీసీ అవార్డుల విజేతలు: టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా జస్ప్రీత్ బుమ్రా, వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా అబ్దుల్ ఓవరాన్, T20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా హర్షదీప్ సింగ్, ఎమర్జెన్సీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా కమింది మెండెస్, అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా గెర్హార్డ్ ఎర్మన్స్మన్, అంపైర్ ఆఫ్ ది ఇయర్గా రిచర్డ్ ఇల్లింగ్వర్త్, మహిళా వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా స్మృతి మందన, T20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా మిలీ కేర్, ఎమర్జెన్సీ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా అన్నెరి డెర్క్సన్, అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా ఈషా ఓజా. లుకాషెంకో ఘన విజయం. బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో మరోసారి ఘన విజయం సాధించారు. బెలారస్ సెంట్రల్ ఎన్నికల కమిషన్ సోమవారం విడుదల చేసిన ప్రాథమిక వివరాల ప్రకారం
లోకాశంకకు 86.82% ఓట్లు లభించాయి. ఇతర అభ్యర్థులకు వరుసగా 3.21, 2.02, 1.86, 1.74% ఓట్లు లభించాయి. బెలారస్ చట్టం ప్రకారం అధ్యక్ష అభ్యర్థి 50% పైగా ఓట్లు లభిస్తే విజేతగా ప్రకటిస్తారు. ప్రత్యక్ష బ్యాలెట్ ద్వారా ఎన్నికయ్యే అధ్యక్షుడు పదవీకాలం 5 ఏళ్లు. ఈ ఓటింగ్ తుది ఫలితాలు ఫిబ్రవరి 5లోగా ఎన్నికల కమిషన్ లాంఛనంగా ప్రకటించనుంది. కైలాస మానవ సరోవర యాత్ర పునరుద్ధరణ. కైలాస మానవ సరోవర యాత్రను పునరుద్ధరించాలని భారత్, చైనా నిర్ణయించాయి. ఇందుకు సంబంధించి 2 దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు పునరుద్ధరించేందుకు అంగీకరించాయి. ప్రస్తుత బీజింగ్ అధికార పర్యటనలో ఉన్న భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రా సోమవారం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో జరిపిన భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రతి సంవత్సరం జూన్, సెప్టెంబర్ మాసాల మధ్య ఉత్తరాఖండ్లో లుప్లేక్ పాస్, సిక్కింలోని నాథుల్లా పాస్, ఈ 2 మార్గాల గుండా కైలాస మానవ సరోవరం యాత్ర జరుగుతుంది. కోవిడ్ సమయంలో ఈ యాత్ర నిలుపు చేశారు. ఆ తర్వాత ఇప్పుడే మళ్లీ ప్రారంభమవుతుంది. ఇరు దేశాల పరస్పర అవగాహన, మద్దతుకు పెంచుకోవడానికి మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వాంగ్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. పరస్పర అనుమానాలు, విభజన వంటి చర్యలపై కూడా ఇరు దేశాలు దూరంగా ఉండాలని వాంగ్ పేర్కొన్నట్లు మీడియా పేర్కొంది. మిస్రీ మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య రంగాలలో విభేదాలను పరిష్కరించుకుంటూ ఆచరణాత్మక సహకారాన్ని పెంచుకుంటూ చర్చలు, సమాచారం మార్పిడి ద్వారా లబ్ధి పొందుతాయని చెప్పారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడిన 75 ఏళ్ల పూర్తి సందర్భంగా చైనాతో కలిసి పనిచేయడానికి భారత్ ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. షాంఘై సహకార సంస్థ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన చైనా తమ వైపు నుండి పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. ఆదివారం బీజింగ్ చేరుకున్న మిస్రీ పలువురు ఉన్నతాధికారులతో పాలక కమ్యూనిస్టు పార్టీల నేతలు చర్చించారు. ఇరు దేశాల నేతలు కుదుర్చుకున్న కీలకమైన ఏకాభిప్రాయ సంయుక్తంగా అమలు చేయడం ఉభయ పక్షాల అభిప్రాయాలు పంచుకున్నాయి. చర్చలు ప్రక్రియ బలోపేతం చేసుకుంటూ ఇరు దేశ సంబంధాలు సుస్థిర అభివృద్ధి కృషి చేయాలని నిర్ణయించాయి. దిగజారిన ఆర్థిక పరిస్థితి. ఇలా అయితే ఏ రాష్ట్రంలో అయినా పన్నుల భారం తప్పదు. విలేకరుల సమావేశంలో చంద్రబాబు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఊహించిన స్థాయికి దిగజారిపోయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల నీతి ఆయోగ్ దేశంలో 18 పెద్ద రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి సమీక్షించి నివేదిక రూపొందించిందని, ఈ నివేదికలో రాష్ట్రం అన్ని రాష్ట్రాలు తక్కువగా 17 స్థానంలో ఇచ్చిందన్నారు. ఏ రాష్ట్రంలోనైనా ఆర్థిక పరిస్థితి క్షీణిస్తూ ప్రజలకు ఇబ్బందులు తప్పవు. సంక్షేమ పథకాలు ఇవ్వలేం, ప్రజలపై పన్నుల భారం పడుతుంది అని చెప్పారు. జీఎస్డీపీ పెరుగుదల రేటు కంటే చెల్లించే వడ్డీ పెరుగుదల రేటు అధికంగా ఉంటే రుణాలు పొందేందుకు అవకాశం ఉండదని తెలిపారు. రుణాల సామర్థ్యం టీడీపీ హయాంలో 22.7% ఉండగా వైసీపీ పాలనలో 0కు చేరుకుందని చెప్పారు. రాష్ట్రంలో మళ్ళీ ఆర్థికంగా గాడిన పెట్టేందుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఆరోగ్యంపై మనం ఎప్పుడు దృష్టి పెడతాం. ఆరోగ్యం బాగుంటేనే ఏదైనా చేయగలం. ఆరోగ్యంతో ఉంటే ఇంట్లో అందరికీ ఇబ్బందులు వస్తాయి. రాష్ట్ర ఆర్థిక స్థితి కూడా అంతే. బాగలేకపోతే అభివృద్ధి పనులు చేయలేం. ఇదే కొనసాగితే చివరకు బాధపడేది ప్రజలే అని ఆయన అన్నారు. 15% వృద్ధి సాధిస్తే రాష్ట్రం ఆర్థికంగా కోలుకునే పరిస్థితి ఉంటుందని తెలిపారు. అందుకు తగిన ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. జూన్కు మెగా డిఎస్సి అమలు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మూలధన వ్యయంతో భాగంగా 8,258 కోట్లతో జలవనరులు, రోడ్లు తదితర పనులు చేపట్టనున్నారు. పంచాయతీరాజ్కు 14,043 కోట్లు ఆర్థిక సంఘం నిధులు కేటాయించనున్నారు. వైసీపీ హయాంలో చెల్లించాల్సిన బకాయిలు కలిపి 9.75 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని తెలిపారు. కేంద్ర సాయంతో అప్పులు రీషెడ్యూల్కు ప్రయత్నం చేస్తున్నామని, మానిటోరియం కూడా కోరుతున్నట్లు చెప్పారు. వైసీపీ హయాంలో తలసరి ఆదాయం పెరగలేదు, కానీ తలసరి అప్పు పెరిగింది. రాష్ట్రానికి గాడి పెట్టడానికి కొంచెం ఆలస్యం అవుతుంది అని చెప్పారు. వివిధ సంస్థలు రాష్ట్రంలో 6,33,568 కోట్లు పెట్టుబడులు పెట్టబోతున్నాయని, తద్వారా 4,10,125 ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పారు. 20 లక్షల ఉద్యోగాలకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. దీంతో మంచి న్యూస్ అప్డేట్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకు ఇక్కడ డిఎస్సి గురించి ఒక న్యూస్ అప్డేట్ అనేది వచ్చింది. ఎక్కడంటే చూడండి, డిఎస్సి అనేది జూన్లోకి పూర్తి చేస్తారంట. జూన్కు మెగా డిఎస్సి అమలు చేయనట్లు తెలిపారు ఫ్రెండ్స్. టీడీపీ గవర్నమెంట్ వచ్చేసి ఇది ఉమ్మడి గవర్నమెంట్ వచ్చి 20 లక్షల ఉద్యోగం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుపుతున్నారు ఫ్రెండ్స్. కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయరా?
పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు న్యాయం చేయాలని డీవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వై రాము డిమాండ్ చేశారు. సోమవారం డీవైఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం 2022 నవంబర్లో 6,100 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ నోటిఫికేషన్ విడుదల చేసిందని చెప్పారు. అభ్యర్థులు వయో పరిమితి పెంచాలని పోరాడి సాధించుకున్నట్లు చెప్పారు. 2023 జనవరి 22న ప్రిలిమ్స్ పరీక్షకు 4,59,182 మంది హాజరవగా 95,208 మంది అర్హత పొందారని తెలిపారు. ఇంతలో ఎమ్మెల్సీ ఎన్నికలు, కోర్టు కేసుల ఫలితంగా గత 2 ఏళ్లుగా వాయిదా వేస్తూ వచ్చారు అని గుర్తు చేశారు. ఇప్పుడు ఫిజికల్ ఈవెంట్స్కు వయసు లేదని అభ్యర్థులు తిరస్కరించడం అన్యాయమన్నారు. పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 20,000 పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. డీవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న మాట్లాడుతూ, ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన ప్రతి ఒక్కరికి ఫిజికల్ ఈవెంట్స్ అనుమతించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ నాయకులు పి కృష్ణ, ఎన్ నాగేశ్వరరావు, సురేష్, రాజ్కుమార్, రాజు, అనిత, మల్లి తదితరులు పాల్గొన్నారు. కానిస్టేబుల్ అభ్యర్థుల ఆశలపై సర్కారు నీళ్లు. ప్రిలిమ్స్ అర్హత సాధించిన ఫిజికల్ టెస్టులకు తిరస్కరణ. న్యాయం చేయాలని డీవైఎఫ్ఐ డిమాండ్. ప్రభుత్వం విద్యను బలహీనపరిచే ప్రతిపాదనలు. మార్కులు, ర్యాంకులు మోజులో కార్పొరేట్ సంస్థలు విద్యార్థులపై ఒత్తిడి చేస్తూనే తప్ప ఉన్న విధానం వలన ఒత్తిడి రావడం లేదని గుర్తిరగాలి. ఆటలు ఉండవు. కళాశాలలో జైళ్లను తలపిస్తుంటాయి. 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు విద్యార్థుల తరగతులు ఉంటాయి. ఈ ఒత్తిడిని తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల్లో పోటీ ఉండాలి. మన రాష్ట్ర విద్యార్థి అన్నిటిలోనూ ముందు పేటను ఉండాల్సింది. కానీ పోటీ పేరుతో పరీక్షలను రద్దు చేయడం విద్యార్థుల జవాబుదారీతనం లోపిస్తుంది. ప్రభుత్వ విద్యా వ్యవస్థ చిన్న మధ్య ప్రైవేటు విద్యా సంస్థలు కుదేలవుతాయి. ఇంటర్ విద్యలో సంస్కరణలు ప్రతిపాదిస్తూ ఇంటర్మీడియట్ కమిషన్ జనవరి 8 ముసాయిదా విడుదల చేశారు. ఇది నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా స్పష్టం చేశారు. ఒత్తిడి లేని విద్యను అందించడమే లక్ష్యమని, ఇతర రాష్ట్రాల్లో పోటీ పడాలని, సిబిఎస్ఈ విధానమే సరైన మార్గమని రాశారు. మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు చేయాలని కూడా ప్రతిపాదించారు. ఈ ముసాయిదా కార్పొరేట్ విద్యా సంస్థలు బలపరుస్తూ ప్రభుత్వ, చిన్న, ప్రైవేటు విద్యా సంస్థలు బలహీనపరిచయంగా ఉన్నట్లు స్పష్టం చేస్తుంది. మొత్తం విద్య, నీట్, జేఈ చుట్టూనే తిప్పారు. ఏదైనా మార్పులు ప్రతిపాదిస్తున్నప్పుడు రాష్ట్రంలో దాని భౌతిక పరిస్థితి అర్థం చేసుకునేలా కేంద్రం చెప్పింది. 10 రాష్ట్రాలు ఇదే విధానాన్ని కొనసాగిస్తాయని మనం కూడా అదే దారిలో వెళ్లాలంటే ఎలా? రాష్ట్రంలో ముఖ్యంగా ఇంటర్మీడియట్ విద్య కార్పొరేట్ ఆధిపత్యం నడుస్తుందని, తీవ్రమైన విద్యా వ్యాపారం కొనసాగుతుంది. వారికి దోపిడీ ఈ ముసాయిదా అడ్డుకట్టు వేయక మరింత వ్యాపారం చేసేందుకు అవకాశం కల్పిస్తుంది. సిబిఎస్తో ఒరిగేదేమిటి? సిలబస్లో చేసే మార్పులు ఆహ్వానించాలి. అయితే అవి విద్యార్థుల పరీక్షలో మనోధైర్యాన్ని నింపేలా, శాస్త్రీయతకు అద్దం పట్టేలా ఉండాలి. ఇప్పటికే సిబిఎస్ఈ రాష్ట్రంలో 10వ తరగతి వరకు ప్రవేశపెట్టారు. ఫలితంగా విద్యార్థుల ప్రమాణాలు పడిపోయాయి. విపులమైన ప్రయోగాన్ని ఇంటర్మీడియట్ అమలుకు పూనుకోవడం ఎంతవరకు సరైనది? విద్యార్థుల పరిశీలన శక్తి, సృజనాత్మక పెంచడానికి సిబిఎస్ఈ అంటున్నారు. కేంద్రం రూపొందించే సిలబస్ కాషాయీకరణ, అబద్ధాలు, అశాస్త్రీయత నిండిపోతున్నట్లు తరుణంలో విద్యార్థుల నైపుణ్యం ఎలా పెరుగుతుంది? డార్విన్ సిద్ధాంతమే తొలగించాలని ప్రయత్నం చేసిన సిబిఎస్ఈకి ఎలాంటి శాస్త్రీయ ఆలోచన ఉంటుందో అవగతం చేసుకోవాలి. తెలుగుకు ఎగనామం. సైన్స్లో 6 సబ్జెక్టులు, ఆర్ట్స్లో 5 సబ్జెక్టుల విధానాన్ని కొన్ని విశ్వవిద్యాలయాల్లో గుర్తించేందుకు సుముఖత చూపుతున్న కారణంతో ఈ విధానాన్ని ప్రతిపాదించింది. 5 సబ్జెక్టులతో పాస్ అయిన వారిని, 6 సబ్జెక్టులు పాస్ అయిన వారిని ఎలా సమానంగా చూస్తారు? ఆంగ్లం ఒక పాఠ్యాంశం అందరికీ తప్పనిసరి చేసింది. ద్వితీయ భాష తెలుగు తప్పనిసరి కాదు. ఛాయిస్ రూపంలో ఇచ్చారు. ఇప్పటికే తెలుగు, సంస్కృతం, హిందీ, ఉర్దూ అమలు జరుగుతున్నాయి. వాటి స్థానంలో 23 పాఠ్యాంశాలు ఇచ్చి దానిలో ఎంపిక చేసుకోవాలని చెప్పారు. ఇది విద్యార్థి ఛాయిస్ కాకుండా విద్యార్థి చదివే విద్యాసంస్థలు ఏ కోర్సు ఉంటే అదే కోర్సును చదవాలని ఉంటుంది. తెలుగు చంపి బలవంతంగా హిందీని లేదా సంస్కృత విద్య ప్రయత్నం చేస్తుంది. అంతర్గత మార్కులో తీవ్ర ఒత్తిడి. సిబిఎస్ఈ పరీక్ష విధానం అమలు చేయాలని డ్రాఫ్ట్ రూపొందించింది. పాఠశాల విద్యలో 75,843 మంది విద్యార్థులు టీచింగ్, లెర్నింగ్ సామర్థ్య అంచనాలు పరీక్షలు నిర్వహిస్తే వాటిలో విద్యార్థులు పూర్తిగా విఫలమయ్యారు. దానితో పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర బోర్డు పరీక్షలు నిర్వహించాలని ప్రకటించింది. పాఠశాల విద్యలో ఇప్పటికే ఫెయిల్ అయిన పరీక్షా విధానం ఇంటర్మీడియట్ ఎలా సాధ్యపడుతుంది? సిబిఎస్ఈ నమూనా ప్రకారం థియరీ పరీక్షలు, అంతర్గత ప్రయోగ పరీక్షలు మార్పులు ప్రతిపాదించారు. అంతర్గత మార్పులు చూపించి విద్యార్థులు తీవ్రమైన ఒత్తిడి చేస్తారు. ఫీజులు ఇష్టానుసారంగా వసూలు చేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే అంతర్గత మార్పులు విద్యార్థికి హక్కులను కార్పొరేట్ విద్యాసంస్థ కాలరాస్తున్నాయి. విద్యా వ్యాపారం రద్దయ్యే వరకు
ఇంటర్నల్స్ మంచిది కాదు. ఒక మార్కు ప్రశ్నలు ఖాళీ పూరించడం, ఏకవాక్య సంబంధాలు రాయడం వంటివి మార్కులు సులభతరం చేస్తాయి. విద్య వ్యాపారం రద్దు చేయడం కూడా ఇటువంటి సంస్కృతి చేస్తే మరింత నష్టం జరుగుతుంది. పరీక్ష రద్దు చేస్తే ఒత్తిడి తగ్గుతుంది. విద్యార్థిపై పరీక్ష ఒత్తిడి తగ్గించాలనే ఏకైక లక్ష్యంతో మొదటి సంవత్సరం పరీక్ష రద్దుకు డ్రాఫ్ట్ ప్రతిపాదించింది. పైగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు మినహా ఇతర రాష్ట్రాల్లో ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నాయని తెలిపింది. జేఈఈ, నీట్ పరీక్షలు విజయం సాధించాలనే అవకాశం ఏర్పడుతుందని, అందుకే ఈ పరీక్షలు రద్దు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. బీఏఈ పాఠ్యాంశాలు పరీక్షలు విద్యార్థులకు భారంగా కాలేదు. మార్కులు, ర్యాంకులు మోజులు కార్పొరేట్ సంస్థలు విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నాయని తప్ప ఉన్న విధానం వలన ఒత్తిడి రావడం లేదని గుర్తెరగాలి. ఆటలుండవు, కళాశాల జైలు తలపిస్తున్నాయి. 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు విద్యార్థులు తరగతుల్లోనే ఉంటున్నారు. ఈ ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాలతో పోటీ ఉండాలి. మన రాష్ట్ర విద్యార్థులు అన్నిటి నుండి ముందు పీఠం ఉండాల్సిందే. దీన్ని ఎవరూ కాదన్నారు. కానీ పోటీ పేరుతో పరీక్షలు రద్దు చేయడం విద్యార్థుల్లో జవాబుదారీతనం లోపిస్తుంది. ప్రభుత్వ విద్యా వ్యవస్థ చిన్న మధ్య తరహా ప్రైవేటు విద్యా సంస్థలు కుదేలవుతాయి. కర్ణాటకలో మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలు లేకపోవడం అనేక అనర్థాలకు దారి వేయడం ప్రత్యక్షంగా చూస్తున్నాము. కర్ణాటక కన్నా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులు విజయాలను సాధించడానికి ఎప్పటికప్పుడు పెడుతున్న పబ్లిక్ పరీక్షలు ముఖ్య కారణం. పరీక్ష రద్దు నిర్ణయం పూర్తిగా విద్యను పేద పిల్లలు దూరం చేసే నిర్ణయం. సెంట్రల్ గవర్నమెంట్ పాఠశాలలు మినహా మిగిలిన అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలో బీఏఈ విధానం అమలు జరగాలి. కరికులం, బోధన పరమైన అంశాలు రాష్ట్రం నియంత్రణ చాలా ముఖ్యమైనది. రాష్ట్ర ఆర్థిక, సామాజిక స్థితిగతుల నేపథ్యం అనుగుణంగా విద్యా విధానం రూపొందించుకోవాలి. ఉమ్మడి జాబితాలో ఉన్న విద్య కేంద్రం ఒక్కొక్కటిగా తన ఆధీనంలో తీసుకుంటుంది. విద్యా వ్యాపారం రద్దు చేయకుండా ఇటువంటి సంస్కరణ చేస్తే మరింత నష్టం చేకూరుతుందని ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మేధావులు, విద్యార్థులు నడుం బిగించాలి. ఇది ఎస్ప్రెన్స్ ఈరోజు యొక్క విద్యా, ఉద్యోగం, కరెంట్ అఫైర్స్ యొక్క సమాచారం. ఎస్ప్రెన్స్ మన యొక్క సమాచారం నచ్చినట్లయితే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ యొక్క డేటాను మీకు పీడిఎఫ్ రూపంలో కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో, వాట్సాప్ ఛానల్ కింద లింక్ ఇచ్చాను, వాటిలో జాయిన్ అయ్యండి. ఎస్ప్రెన్స్ ఓకే, బాయ్.